నమస్కారం. చాక్లెట్స్ ఈ పేరు వినగానే మనందరి నోట్లో నీళ్లూరుతాయి కదూ. ఈరోజు ఈ ప్రత్యేకమైన విశ్లేషణలో మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ప్రాచీన కాలంలో ఎక్కడో పుట్టి నేటి ఆధునిక క్రాఫ్ట్ చాక్లెట్స్ వరకు ఇది ఎలా మారిందో తెలుసుకుందాం. నిజంగా ఇదొక అద్భుతమైన చారిత్రక కథ. సరే, ముందుగా ఒక ఆసక్తికరమైన విషయంతో మొదలుపెడదాం. మనమిప్పుడు నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ డెజర్ట్లా చూస్తున్న ఈ చాక్లెట్ ఒకప్పుడు ఒక కరెన్సీ అని మీకు తెలుసా? అవును, మాయన్ మరియు అజ్టెక్ నాగరికతల్లో కకాओ గింజలకు ఎంత విలువ ఉండేదంటే వాళ్ళక్షరాలా వాటిని డబ్బులాగా వాడుకునేవారు. మనమిష్టంగా తినే ఈ స్వీట్ ఒకప్పుడు ఏకంగా ఒక ఆర్థిక వ్యవస్థకే పునాది అంటే నమ్మశక్యం కావడం లేదు కదూ. ఇక మన కథలోని మొదటి భాగం, యాక్ట్ 1, ఏన్షియంట్ రూట్స్ అండ్ రెలిక్స్. ఈ ప్రయాణం మెసో అమెరికాలో మొదలవుతుంది. ఈ కాలమే ఆ తర్వాత రాబోయే చాక్లెట్ విప్లవానికి బలమైన పునాదులు వేసింది. అసలు ఈ చాక్లెట్ ప్రయాణం ఎంత నెమ్మదిగా మొదలైందో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. క్రీస్తుపూర్వం 1500 కాలంలో ఓల్మెక్లు కాకావోను మొదటిసారిగా పండించారు. ఆ తర్వాత అజ్టెక్ల కాలం వచ్చేసరికి అది కరెన్సీగా మారిపోయింది. చివరకు 15వ శతాబ్దంలో స్పానిష్ నావికుల ద్వారా ఇది సముద్రాలు దాటి ఐరోపాను చేరుకుంది. ఇక్కడ ఇంకో నాటకీయమైన మార్పు గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు మెసో అమెరికాలో వాళ్లు తాగిన ఒరిజినల్ చాక్లెట్ పానీయం ఎలా ఉండేదో తెలుసా? చల్లగా, చేదుగా, దానికి తోడు మిరపకాయలు, మొక్కజొన్న పిండి కలిపి ఘాటుగా ఉండేది. కాని అది ఐరోపా చేరేసరికి అక్కడి వాళ్లు దీని పూర్తిగా మార్చేశారు. వేడిగా, చక్కెరతో తియ్యగా చేసి ఒక అద్భుతమైన విలాసవంతమైన పానీయంగా మార్చుకున్నారు. ఇదొక కంప్లీట్ గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. అసలు ఆ పాతకాలపు చాక్లెట్ ఆకృతి ఎలా ఉండేదో మనమిప్పుడు రుచి చూడగలమా అంటే ఖచ్చితంగా చూడగలం. దానికి సిసిలీకి చెందిన ముడికా చాక్లెట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ చాక్లెట్ను 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ప్రాసెస్ చేస్తారు. అంటే ఇందులో చక్కెర కరిగే ఛాన్సే లేదు. తినేటప్పుడు ఇసుకలాగా కరకరలాడుతూ అచ్చం ఒక రుచికరమైన రాయిని కొరికినట్లుగా అనిపిస్తోంది. ఇది 16వ శతాబ్దపు ఆజ్టెక్ పద్ధతులకు ఒక సజీవ సాక్ష్యం. ఇప్పుడు మనం రెండవ భాగం, యాక్ట్ 2, యూరోపియన్ అడాప్టేషన్స్ అండ్ ఆబ్స్టికల్స్కు వెళ్దాం. ఇక్కడ ఐరోపా వారి అభిరుచులు మరియు ఆనాటి రాజకీయ పరిస్థితులు చాక్లెట్ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పాయో చూద్దాం. ఇక్కడో ఆసక్తికరమైన విషయమేంటంటే ఐరోపావాసులు మనలాగా కోకో పౌడర్ వాడేవారు కాదు. వాళ్ళు అసలు చాక్లెట్నే నేరుగా పాలు లేదా నీటిలో కరిగించేవారు. అది ఎంత చిక్కగా ఉండేదంటే ఫ్రెంచ్, ఇటాలియన్ పానీయాలను తాగడం కంటే దాదాపు ఒక చెంచాతో తినేవాళ్లు అండం కరెక్ట్. స్పెయిన్ వాళ్లు దీన్ని చుర్రోస్తో ఎంజాయ్ చేస్తే వియన్నా వాళ్లు దానిపై విప్డ్ క్రీమ్ వేసుకుని తాగేవారు. భలే ఉంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేదే అస్సలైన ట్విస్ట్. అదే జియాండూజా ఆవిష్కరణ. అసలు ఒక భౌగోళిక రాజకీయ పోరాటం చాక్లెట్ రుచికే కొత్త రూపాన్ని ఎలా ఇచ్చిందో చూడండి. నెపోలియన్ యుద్ధాల సమయంలో బ్రిటిష్ వారు విధించిన దిగ్బంధనం వల్ల కాకాఓ గింజలు దొరకడం చాలా కష్టమైపోయింది. అప్పుడు ఇటలీలోని టురిన్ నగరానికి చెందిన చాక్లెట్ మేకర్స్ ఒక అద్భుతమైన ఐడియా వేశారు. చాక్లెట్ తక్కువగా ఉండటంతో దాన్ని పెంచడానికి ఏకంగా 30% హ్యాజిల్నట్ పేస్ట్ను కలిపారు. అంతే, అనుకోకుండానే అద్భుతమైన జియాండోజా పుట్టుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచమంతా ఇష్టపడే న్యూటెల్లాకి ఇదే అసలైన పూర్వీకుడు. అక్కడి నుండి మన కథ ఇప్పుడు మూడవ భాగం, యాక్ట్ 3, ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్లోకి అడుగుపెడుతోంది. పానీయంగా ఉన్న చాక్లెట్ను ఈరోజు మనం జేబులో పెట్టుకునే ఘనరూపంలోని బార్గా టెక్నాలజీ ఎలా మార్చేసిందో ఈ యుగం చూపిస్తోంది. ఈ కాలంలోనే ఒక అద్భుతం జరిగింది. అదే కాంచింగ్. 19వ శతాబ్దంలో బెల్జియంలో కనుగొన్న ఈ విధానం నిజంగా ఒక పారిశ్రామిక విప్లవం. ఈ ప్రాసెస్లో చాక్లెట్ని గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి రుబ్బుతూనే ఉంటారు. ఈ కాంచింగ్ వల్లే చాక్లెట్కు ఆ స్మూత్ టెక్స్చర్ వచ్చి డార్క్ చాక్లెట్లోని న్యాచురల్ ఫ్రూటీ, నట్టీ ఫ్లేవర్స్ అద్భుతంగా బయటపడ్డాయి. ప్రొడక్షన్ పెరిగే కొద్దీ దానికి కొన్ని చట్టపరమైన రూల్స్ కూడా వచ్చాయి. దేన్ని ఏ చాక్లెట్ అనాలో క్లియర్గా డిఫైన్ చేశారు. డార్క్ చాక్లెట్లో కనీసం 50% కాకాఓ ఘనపదార్థాలు ఉండాలి. మిల్క్ చాక్లెట్లో అది కనీసం 10% ఉండాలి. ఇక వైట్ చాక్లెట్ విషయానికొస్తే అందులో కాకాఓ సాలిడ్ 0 ఉన్నా సరే కనీసం 20% కోకో బటర్, 14% మిల్క్ సాలిడ్స్ తప్పనిసరిగా ఉండాలి.
ఇప్పుడు ఈ 8 అనే నంబర్ని ఒకసారి గమనించండి. ఇది మామూలు నంబర్ కాదు. స్విస్ చాక్లెట్ మేకర్ డానియల్ పీటర్ పాలను చాక్లెట్తో కలపడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడో ఈ నంబర్ చెప్తుంది. పాలలోని నీటి శాతం వల్ల ఆ మిశ్రమం పదే పదే పాడైపోతున్నా అతను అస్సలు వదల్లేదు. ఏకంగా 8 ఏళ్లపాటు పట్టు విడవకుండా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఫైనలీ ఆ కష్టానికి తగిన ఫలం దక్కింది. డానియల్ పీటర్ తన పక్కింట్లో ఉండే హెన్రీ నెస్లేతో ఒక పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నాడు. అప్పుడే నెస్లే కూడా మిల్క్ పౌడర్ను కనిపెట్టాడు. ఇంకేముంది, వాళ్ళిద్దరి కలయికతో 1875లో ప్రపంచపు మొట్టమొదటి స్టేబుల్ మిల్క్ చాక్లెట్ పుట్టింది. ఇదొక హిస్టారిక్ మూమెంట్. ఇటు అమెరికాలో చూస్తే హెర్షే సంస్థ వాళ్ల ఒరిజినల్ మిల్క్ చాక్లెట్ తయారీలో ఒక డిఫరెంట్ టెక్నిక్ వాడారు. అప్పట్లో ఫ్రిడ్జుల్లేవు కదా, పాలు పాడవకుండా ఉండటానికి పాక్షికంగా లైపోలైజ్ చేయబడిన పాలనుపయోగించారు. దీనివల్ల ఆ చాక్లెట్కు ఒక ప్రత్యేకమైన పుల్లటి రుచి వచ్చింది. జస్ట్ నిల్వ చేయడానికి వాడిన ఆ టెక్నిక్ ఈరోజుకి అమెరికన్ చాక్లెట్ స్టాండర్డ్ టేస్ట్గా మిగిలిపోవడం నిజంగా అమేజింగ్ కదూ. ఇక ఈ వైట్ చాక్లెట్ స్టోరీ అయితే మరీ విచిత్రం. మనం ముందే చెప్పుకున్నట్టు ఇందులో అసలు కాకవో ఘనపదార్థాలే ఉండవు. 1930లో నెస్లే దీన్ని గ్యాలాక్స్ బార్ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. ఇది మన బాడీ టెంపరేచర్కే కరిగిపోతోంది కాబట్టి దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇదసలు చాక్లెటే కాదు అని ఫుడ్ ప్యూరిస్టులు దశాబ్దాలపాటు గొడవపడ్డారు. చివరికి 2004లో కానీ FDA దీన్ని చాక్లెట్గా గుర్తించలేదు. చాలామంది దీన్ని జస్ట్ మాచా లేదా ఫ్రూట్ ఫ్లేవర్స్ కలుపుకోవడానికి ఒక బేస్లాగా మాత్రమే వాడతారు. మన ప్రయాణం చివరికి ఆధునిక యుగానికి చేరుకుంది. అదే యాక్ట్ 4 మోడర్న్ ఇన్నోవేషన్స్ అండ్ ద క్రాఫ్ట్ మూవ్మెంట్. ఇక్కడ టెక్నాలజీతో పాటు పాతకాలపు ఆర్టిజనల్ పద్ధతులు మళ్లీ ఎలా ప్రాణం పోసుకున్నాయో చూద్దాం. 2000వ దశకంలో వచ్చిన క్రాఫ్ట్ మూవ్మెంట్ చాక్లెట్ రేంజ్ని అమాంతం పెంచేసింది. వాళ్లు కకావోని ఫైన్ వైన్ లాగా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. అసలు చాక్లెట్ టేస్ట్ అనేది అక్కడి మట్టి, వాతావరణం బట్టి ఎలా మారుతుందో వాళ్లు గుర్తించారు. ఫర్ ఎగ్జాంపుల్, వెనిజువేలాలోని చువావో అనే ప్రాంతంలో పండే కకావో సంవత్సరానికి కేవలం 20 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అక్కడికి వెళ్లాలంటే కేవలం పడవలోనే వెళ్లాలి. మనం ఎంజాయ్ చేసే ఒక్కో ఫైన్ బార్ వెనుక ఇంత కథ దాగుందన్నమాట. ఈ రా చాక్లెట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇందులో కకావో గింజలను అస్సలు వేయించరు. అందులోని న్యాచురల్ ఎంజైమ్స్ చనిపోకుండా వాటిని ఖచ్చితంగా 42 డిగ్రీల లోపే ఉంచుతారు. నార్మల్గా అయితే 120 డిగ్రీల వద్ద రోస్ట్ చేస్తారు. కానీ ఈ పద్ధతిలో వేడి చెయ్యరు. అందుకే ఇది కొంచెం గరుకుగా, మంచి చేదుగా, వగరుగా ఒక డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. గత 2 దశాబ్దాలలో చాక్లెట్ ఇన్నోవేషన్స్ చూస్తే మన మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. 2000లో సింగిల్ ఆరిజిన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. 2006లో అనుకోకుండా బ్లాండ్ చాక్లెట్ కనిపెట్టారు. ఆ తర్వాత 2017లో వచ్చిన రూబీ చాక్లెట్ అయితే ఏకంగా ప్రపంచాన్నే షేక్ చేసింది. ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద డిస్కవరీకి దారితీస్తుందో ఇక్కడ చూడండి. ఫ్రెంచ్ పేస్ట్రీ చెఫ్ ఫ్రెడరిక్ బో తన వైట్ చాక్లెట్ను పొరపాటున ఒక బేన్మరీలో అలాగే మర్చిపోయాడు. అది 120 డిగ్రీల దగ్గర గంటల కొద్దీ నెమ్మదిగా వేడయ్యి మెలార్డ్ రియాక్షన్ జరిగి అందులోని మిల్క్ సాలిడ్స్ క్యారమెలైజ్ అయిపోయాయి. అంతే, ఆ వైట్ చాక్లెట్ కాస్త అద్భుతమైన బంగారు రంగులోకి మారిపోయింది. అలా షార్ట్ బ్రెడ్, సాల్టెడ్ క్యారమెల్ టేస్ట్తో ఉండే ఒక అమేజింగ్ బ్లాండ్ చాక్లెట్ సృష్టించబడింది. ఇప్పుడు ఈ 13 అనే నంబర్ వెనక ఉన్న డెడికేషన్ చూడండి. స్విస్ కంపెనీ బారీ కాలేబౌట్ పులియబెట్టని ప్రత్యేకమైన రూబీ కాకావో గింజల నుండి ఆ పింక్ కలర్, ఆ పుల్లటి బెర్రీ టేస్ట్ బయటకు తీయడానికి ఏకంగా 13 ఏళ్లు ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో వాళ్ళు ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ గానీ, ఫ్రూట్ ఫ్లేవర్స్ గానీ కలపలేదు. ప్యూర్ న్యాచురల్, అంతే. చూశారుగా మన చాక్లెట్ జర్నీ. ప్రాచీన కాలంలో ఒక కరెన్సీగా మొదలై అనుకోని పొరపాట్లు, సైంటిఫిక్ అద్భుతాల గుండా సాగిన ఈ ప్రయాణం నిజంగా ఫ్యాసినేటింగ్ కదూ. ఇదంతా చూశాక అసలు ఫ్యూచర్లో ఈ చాక్లెట్ ఇంకెన్ని కొత్త రూపాలు సంతరించుకుంటుందో అని క్యూరియాసిటీ కలగక మానదు. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. తర్వాత వచ్చే గొప్ప చాక్లెట్ ఇన్నోవేషన్ ఏంటో కాలమే నిర్ణయిస్తుంది. మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం. అంతవరకు సెలవు.